Okay, so today topic is fluid mechanics. So first we understand what is fluid mechanics. So fluid mechanics ante endo first teliyali manaki. So మన subject enti fluid mechanics. So fluid mechanics means the mechanics of the fluids. It means that mechanics ante enti. So mechanic ante మనకు చదువుకున్నాం, ఇంజనీరింగ్ మెకానిక్స్ చదువుకున్నాం కదా. సో మెకానిక్స్ అంటే ఫోర్స్, సింప్లీ కాల్డ్ యాజ్ ఫోర్స్. ఒక ఫోర్స్ని మనం ఫ్లూయిడ్స్ మీద అప్లై చేస్తే ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ అనేది మనం ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో డిస్కస్ చేసుకుంటాం. దట్ ఈస్ ఫ్లూయిడ్ మెకానిక్స్. సింప్లీ కాల్డ్ యాజ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ మీన్స్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్త అర్థం చేసుకోవాలి, ఫ్లూయిడ్ వేరు, లిక్విడ్ వేరు. సో హియర్ ఫ్లూయిడ్, liquid, there is a difference between fluid and liquid. So fluid ki liquid ki difference undi, adi gamaninchali. Fluid ante fluids lo liquids vastayi, gases vastayi. For example, what is liquid? Liquid ante em vastayi manaki examples: water H2O, oil and so on. మన gases em vastayi, మెయిన్లీ ఎయిర్. సో ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్ తీసుకుంటాం, గ్యాసెస్ తీసుకుంటాం. బట్ లిక్విడ్ అంటే ఓన్లీ వాటర్ కానీ ఆయిల్ కానీ ఇలా కన్సిడర్ చేయాలి. సో ఫ్లూయిడ్ మెకానిక్స్ మీన్స్ మెకానిక్స్ ఆన్ ఫ్లూయిడ్స్ ఈజ్ కాల్ సింప్లీ ఫ్లూయిడ్ మెకానిక్స్. సో మనకి ఇప్పుడు ఫ్లూయిడ్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ ఫ్లూయిడ్స్లో మనకి 2 types ఆఫ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఐడియల్ ఫ్లూయిడ్, second one that is real fluid. So ideal fluid ki real fluid ki difference enti. First you should understand the what is ideal fluid, what is real fluid. So ikkada పేర్లో నుంచి చూడండి, ఫస్ట్ రియల్ ఫ్లూయిడ్ గురించి మాట్లాడుకుందాం, దాని తర్వాత ఐడియల్ ఫ్లూయిడ్కి వెళ్దాం. సో పేర్లో నుంచి చూడండి రియల్. సో రియల్ మీన్స్ విచ్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. సో మన కళ్ళకు కనిపిస్తుంటాయి, మనం యూజ్ చేస్తుంటాం, వాటిని ఏమంటాం, రియల్ ఫ్లూయిడ్ అంటాం. మరి ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. అంటే వాట్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏం చెప్తాం? సో దెర్ ఈజ్ నో ఎగ్జాంపుల్ ఫర్ ఐడియల్ ఫ్లూయిడ్. సో ఐడియల్ ఫ్లూయిడ్ అనేది ఒక అజంప్షన్ మాత్రమే. అంటే ఏదైనా మనం ఫ్లూయిడ్ని మనం అజ్యూమ్ చేసుకోవాలంటే దానికి ఈ ప్రాపర్టీస్ ఉండాలి. సో ఆ ప్రాపర్టీస్ మనం కంపేర్ చేసుకొని రియల్ ఫ్లూయిడ్ని మనం డిజైన్ చేసుకుంటాం. సో ఉన్న రియల్ ఫ్లూయిడ్ని మనం యూజ్ చేసుకుంటాం. సో మరి రియల్ ఫ్లూయిడ్కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్ అంటే సింప్లీ we call it as these are the real fluids. Those are water, oil and air. So this is the real fluid examples. So now we are discussing about what is ideal fluid, what is real fluid. So what are the properties which have ideal fluid, which are real fluid. Real fluid ki em properties undali, ideal fluids ki em properties undali. So అర్థమైందా? సో ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే ఏం చెప్పుకున్నాం? The mechanics which is applied on the fluids is called fluid mechanics. సో దాంట్లో టైప్స్ ఏం చెప్పుకున్నాం? ఐడియల్ ఫ్లూయిడ్ అండ్ రియల్ ఫ్లూయిడ్. సో మరి ఇప్పుడు ఐడియల్ ఫ్లూయిడ్కి ఐడియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటి? సో ఫ్లూయిడ్కి ఏం ప్రాపర్టీస్ ఉండాలి? సో ఐడియల్ ఫ్లూయిడ్కి ఏం చెప్పుకున్నాం అంటే ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్, కంప్రెస్ కాదు. ఇట్ హ్యాస్ నో విస్కాసిటీ, విస్కాసిటీ అనేది ఉండదు. నో సర్ఫేస్ టెన్షన్, సర్ఫేస్ టెన్షన్ ఉండదు. ఇఫ్ ఎనీ ఫ్లూయిడ్ హ్యాస్ దీస్ ప్రాపర్టీస్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ ఫ్లూయిడ్. సో ఈ ప్రాపర్టీస్ ఏటికైతే ఉంటాయో వాటిని మనం ఐడియల్ ఫ్లూయిడ్ అంటాం. సో దిస్ ఈస్ ఐడియల్ ఫ్లూయిడ్. మరి రియల్ ఫ్లూయిడ్ అంటే ఏం చెప్పుకుంటాం? సో రియల్ ఫ్లూయిడ్ అంటే ఏం చెప్పాం? ఇట్ ఈస్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్ అని చెప్పాం. సో ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్ అంటే ఖచ్చితంగా అదేమవుతుంది? కంప్రెస్ అవుతుంది. ఖచ్చితంగా దానికి విస్కాసిటీ ఉంటుంది, దానికి సర్ఫేస్ టెన్షన్ ఉంటుంది. సో దెర్ ఈస్ ఎ క్వశ్చన్ ఇన్ 2023. సో దట్ ఈస్ ద ఐడియల్ ఫ్లూయిడ్ విచ్ ఈస్, ద ఐడియల్ ఫ్లూయిడ్ విచ్ ఈస్. సో దెర్ ఈస్ ఎ ఆప్షన్స్, దోస్ ఆర్ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఏమడిగాడంటే
ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఇట్ ఈస్ కంప్రెసిబుల్, ఇట్ హ్యాస్ సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్, ఇట్ హ్యాస్ సర్ఫేస్ టెన్షన్. ఇట్ ఈస్ ఇన్కంప్రెసిబుల్, ఇట్ హ్యాస్ నో విస్కాసిటీ. it has viscosity and surface tension. So now which is the option? It is incompressible and no viscosity. That is the option. So ila manaki bits ane ee vidhanga adutaru. So we should understand what is ideal fluid, what is real fluid. Advaina? So these three properties are very very important. So మనకి ఇప్పుడు చెప్పండి, కంప్రెస్ కాకుండా ఏదైనా ఫ్లూయిడ్ ఉంటుందా? ఉండదు. విస్కాసిటీ లేకుండా ఏ ఫ్లూయిడ్ అయినా ఉంటుందా? ఉండదు. సో సర్ఫేస్ టెన్షన్ లేకుండా ఏ ఫ్లూయిడ్ అయినా ఉంటుందా? ఉండదు. సార్ మరి విస్కాసిటీ సర్ఫేస్ టెన్షన్ ఏంటి సార్ అంటే, మనం ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్ చెప్పుకున్నప్పుడు మనం డీటెయిల్గా విస్కాసిటీ అంటే ఏంటి, సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటో మనం డిస్కస్ చేసుకుంటాం. రైట్. సో దీస్ ఆర్ ది టూ టైప్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్, ఐడియల్ ఫ్లూయిడ్ అండ్ రియల్ ఫ్లూయిడ్. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, సో ఐడియల్ ఫ్లూయిడ్ అనేది మనకి ఉండదు, ఇట్స్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద నేచర్. కాబట్టి ఇప్పుడు మనం రియల్ ఫ్లూయిడ్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఈ రియల్ ఫ్లూయిడ్లో మనకి మళ్ళీ టూ టైప్స్ ఉన్నాయి. అవేంటాయి అంటే న్యూటోనియన్ ఫ్లూయిడ్, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో ఇప్పుడు న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే దీంట్లోనే పేర్లో నుంచి చూడండి, న్యూటన్. రైట్. సో మనం చదివితే న్యూటన్. సో న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఇట్ ఫాలోస్ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. ఏంటి? న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. సో దాన్ని మనం న్యూటన్ లా ఆఫ్ ఫ్లూయిడ్ అంటాం. సో నాన్ న్యూటన్ అంటే అర్థం ఏంటి చూడండి, నాన్ న్యూటన్ అంటే ఇట్ డస్ నాట్ ఫాలో ది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. సో మరి న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంటి? ఇప్పుడు మనం న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ గురించి డిస్కస్ చేసుకుందాం. సో న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే, సో నౌ న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. సో న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే this is between tau and du by dy. So here tau means this is shear stress. So this is velocity gradient. So u is the velocity. So with respect to y, that is velocity gradient. So mari shear stress ante enti? So shear stress means shear force by unit cross section area. Right. So that is the shear stress. So the value is, this is origin, it starts with 0. So these two are linearly proportional. So linearly proportional, it means that tau directly proportional to du by dy. Tau directly proportional to du by dy. సో మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి, ఏదైనా ప్రపోర్షనల్ ఉన్నప్పుడు దాన్ని ఈక్వల్ చేయాలంటే, ప్రపోర్షనాలిటీని ఈక్వల్ చేయాలంటే మనం ఏం చేస్తాం, ఒక కాన్స్టెంట్ని తీసుకుంటాం. సో దిస్ ఈజ్ ద కాన్స్టెంట్ మ్యూ du by dy. So now du by dy తెలిస్తే, so tau by du by dy, that is equal to mu. So please remember this. mu అంటే ఏంటి మనకి, డైనమిక్ విస్కాసిటీ. So what is the Newton law of viscosity? The shear stress is directly proportional to du by dy. సార్ మరి ఇక్కడ షియర్ స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చూడండి, 0. అంటే ఇనిషియల్గా దీనికి షియర్ స్ట్రెస్ అనేది ఉండదు. కాబట్టి మనకి న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే షియర్ స్ట్రెస్ ఈస్ 0. ఫర్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్
ద షియర్ స్ట్రెస్ ఈస్ 0. సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు, న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఏం చెప్తున్నాం, ఇట్ ఫాలోస్ ది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ బట్ ఇట్ హ్యాస్ షియర్ స్ట్రెస్ ఎంత ఉంటుందండి, 0. దీనికి షియర్ స్ట్రెస్ ఉండదు. కాబట్టి దట్ ఈస్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. మరి నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్ అంటే ఏం సార్ అంటే ఇట్ హ్యాస్ సమ్ షియర్ స్ట్రెస్. సో ఇట్ హ్యాస్ సమ్ షియర్ స్ట్రెస్. ఇట్ స్టార్ట్ ఫ్రమ్ హియర్. దిస్ ఈజ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో దిస్ ఈజ్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. So this is the difference between non-Newtonian and Newtonian. So what are the examples for Newtonian fluid and what are the examples for non-Newtonian fluid? So మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే మనకి న్యూటోనియన్ ఫ్లూయిడ్ ఎగ్జాంపుల్స్ ఏం సార్ అంటే ద ఎగ్జాంపుల్స్ ఆర్ వాటర్, ఆయిల్, దెన్ మనకి ఈ ఆయిల్లో మనకి ఏం చెప్పుకోవచ్చు, ఆయిల్ అంటే డీజిల్, petrol, kerosene. So please remember these examples, very very important, because of in 2022 there is a bit. So that is which are the following Newtonian fluids. So 4 options istadu, 3 options non Newtonian istadu, 1 option ఈ న్యూటోనియన్ ఫ్లూయిడ్ నుంచి ఇస్తాడు. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు మనం ఒక బిట్ అనేది మనం వదలకూడదు కాబట్టి ప్రతి బిట్టు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఐ విల్ గివ్ ద లాజిక్ ఆల్సో. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, చాలా ఉంటాయి మనకు ఫ్లూయిడ్స్ అంటే, నేను ఒక లాజిక్ కూడా చెప్తాను, జస్ట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత లాజిక్ చెప్తాం. సో నాన్ న్యూటోనియన్కి ఎగ్జాంపుల్స్ ఏం సార్ అంటే మనకి మన బాడీలో ఉంది కదా, ఏంటది, బ్లడ్. ఎగ్జాంపుల్ ఏంటి, బ్లడ్. సో మరి బ్లడ్ కాకుండా ఇంకేముంటుంది సార్, సో ఇప్పుడు మీరే చెప్తారు చూడండి. సో వాటర్కి బ్లడ్కి డిఫరెన్స్ చూడండి. ఎందుకంటే ఇవి 2 ఎగ్జాంపుల్స్ ఎందుకు ఫస్ట్ మనం డిస్కస్ చేసుకుంటే మనకు ఆల్రెడీ వాటర్ తాగుతాం, బ్లడ్ మన బాడీలో సర్క్యులేట్ అవుతుంది. చూడండి ఈ రెండింటికి డిఫరెన్స్ ఏందా అంటే బ్లడ్ కంపేర్ చేసుకుంటే వాటర్తో థిక్గా ఉంటుంది. కాబట్టి సింప్లీ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాట్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ అంటే ఏవైతే థిక్గా ఉంటాయో, దీస్ ఆర్ ది ఆల్సో లిక్విడ్స్. ఏవైతే థిక్గా ఉంటాయో అవన్నీ మనం ఏం చెప్పుకోవచ్చు, నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్స్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, బ్లడ్ తర్వాత మనకేమొస్తుంది, మనం వాడుతున్నాం కదా ఇంక్, ప్రింటర్ ఇంక్ ఉంది కదా, అది కూడా నాన్ న్యూటోనియన్ కింద వస్తుంది. మరి మనం రోజు బ్రష్ చేస్తాం కదా, దేంతో బ్రష్ చేస్తామండి, టూత్పేస్ట్తో బ్రష్ చేస్తాం. సో దట్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్, రైట్. సో దీస్ ఆర్ ది టైప్స్ ఆఫ్ రియల్ ఫ్లూయిడ్స్. సో రియల్ ఫ్లూయిడ్స్ మనం చెప్పుకున్నాం న్యూటోనియన్ ఫ్లూయిడ్ అండ్ నాన్ న్యూటోనియన్ ఫ్లూయిడ్. సో న్యూటోనియన్ అంటే ఏం చెప్పాం, విచ్ ఫాలోస్ ది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. వాట్ ద న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ, టౌ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు du/dy. సో మరి నాన్ న్యూటోనియన్ అంటే ఏంటి, విచ్ డస్ నాట్ ఫాలో ది న్యూటన్ లా ఆఫ్ విస్కాసిటీ. ఇట్ హ్యాస్ షియర్ స్ట్రెస్. రైట్. సో దీస్ ఆర్ ది real fluids. So these are the different types of fluids. So now we are going to discuss about properties of fluids. So properties of fluids గురించి మనం చూసుకుందాం. ఈ ప్రాపర్టీస్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, వెరీ ఈజీ, రైట్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, రైట్. సో ఫస్ట్ వన్ దట్ ఈస్ స్పెసిఫిక్ వెయిట్. ఇవన్నీ మనం చాలా దగ్గర చూసుంటాం, నేర్చుకుంటామండి, కానీ ఒక్కసారి తెలుసుంటే జస్ట్ రిమైండ్ చేసుకోండి, రైట్. సో వాట్ ఈజ్ స్పెసిఫిక్ వెయిట్? సో వాట్ ద స్పెసిఫిక్ వెయిట్? ఇట్ హ్యాస్ ద సింబల్ ఆఫ్ స్మాల్ w, రైట్. సో మనకి స్పెసిఫిక్ వెయిట్ ఏంటంటో తెలుసు, బట్ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ, రైట్. వెయిట్ బై వాల్యూమ్. వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ వెయిట్? సో వెయిట్ అంటే ఏంటి, జనరల్గా మనం ఏమనుకుంటాం, కేజీ అనుకుంటాం, రైట్. సో కేజీ కాదు, వెయిట్ మన బాడీ వెయిట్ అనేది కేజీలు లెక్కేసుకుంటాం. చూడండి మనకి ఎగ్జామ్లో వాట్ ఇస్ ద యూనిట్ ఫర్ స్పెసిఫిక్ వెయిట్ అంటే కేజీ పర్ మీటర్ క్యూబ్. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూమ్ అంటే ఏంటి, మీటర్ క్యూబ్. సో కేజీ పర్ మీటర్ క్యూబ్ అంటే మనం డైరెక్ట్గా ఆప్షన్ దాన్ని క్లిక్ చేస్తాం, రైట్. కాదండి. సో వెయిట్కి ఎగ్జాంపుల్ ఏంటి, వెయిట్కి యూనిట్స్ ఏంటి సార్? ఓకే, సో వెయిట్ అంటే W = ఏంటండి, M × G, రైట్. సో M అంటే ఏంటి, కేజీ,
జీ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, రైట్. సో మనకేమొస్తుంది అప్పుడు న్యూటన్. సో కాబట్టి వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ యూనిట్స్ ఫర్ వెయిట్? సో దట్ ఈస్ న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్స్ కూడా ఎందుకు ఇంపార్టెంటో మనం బిట్స్ చేద్దాం, బిట్స్లో మనకు అర్థమవుతుంది. సో ఓకే, రైట్. సో నౌ దిస్ ఈస్ ద స్పెసిఫిక్ వెయిట్. సో ద సెకండ్ వన్ దట్ ఈస్ డెన్సిటీ. వాట్ ఇస్ ద డెన్సిటీ? సో వాట్ ఇస్ డెన్సిటీ? సో స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏం చెప్పాం? వెయిట్ బై వాల్యూమ్ అని చెప్పాం. మరి డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్. సో మరి మాస్ బై వాల్యూమ్ అంటే దీనికి యూనిట్స్ ఏంటండి? మాస్కి వచ్చి కేజీ, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మాస్కి వచ్చి కేజీ, మనకి మాస్కి వచ్చి కేజీ, వాల్యూమ్కి వచ్చి మీటర్ క్యూబ్, రైట్. సో మరి ఇప్పుడు స్పెసిఫిక్ వెయిట్ అంటే ఏం చెప్పాం? వెయిట్ బై వాల్యూమ్ అని చెప్పుకున్నాం. వెయిట్ అంటే ఏం చెప్పుకున్నాం? ఎంజీ బై వాల్యూమ్. మరి ఇక్కడ చూడండి మనకి ఏమవుతుంది? సో ఇక్కడ చూడండి, గమనించండి. మాస్ బై వాల్యూమ్ అంటే ఏం చెప్పుకోవచ్చు అండి మనం? సో మాస్ బై వాల్యూమ్ అంటే ఏం రాసుకోవచ్చు? సో దట్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ అంటే డెన్సిటీ. దిస్ ఈజ్ సింబల్ ఈజ్ రో. సో ఏం చెప్పుకోవచ్చు? మాస్ బై వాల్యూమ్ అంటే రో ఇంటూ ఇక్కడ ఏం మిగిలిందండి? జీ. సో మన స్పెసిఫిక్ వెయిట్ని ఏం రాసుకోవచ్చు? రో ఇంటూ జీ. సో ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో మరి మనం స్పెసిఫిక్ వెయిట్ అంటే రో ఇంటూ జీ చెప్పుకున్నాం కదండి. సో ఇప్పుడు వాటర్కి డెన్సిటీ ఎంత? సో వాట్ ఈస్ ద డెన్సిటీ ఫర్ వాటర్? సో దట్ ఈస్ 1000 kg పర్ మీటర్ క్యూబ్. మరి సార్ చెప్పండి స్పెసిఫిక్ వెయిట్ ఎంత సార్? సో దట్ ఈజ్ ఈక్వల్ టు రో జీ. సో రో ఎంత అండి? 1000 ఇంటూ 9.81. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్. సో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ అండి, కిలో న్యూటన్ పర్ మీటర్ క్యూబ్ కాదు, రైట్. సో దిస్ ఈజ్ 9810 న్యూటన్ పర్ మీటర్ క్యూబ్, రైట్. సో దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ ది వాటర్, డెన్సిటీ ఆఫ్ ది వాటర్. సో మరి మెర్క్యూరీకి, సో వాట్ ఇస్ ద డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ? సో దట్ ఈజ్ ఈక్వల్ టు 13600 kg పర్ మీటర్ క్యూబ్. సో మరి స్పెసిఫిక్ వెయిట్ వాళ్ళు ఏం చేయాలండి? సో ఇంటూ మనం చేస్తాం 9.81 చేస్తే మనకి మెర్క్యూరీకి కూడా స్పెసిఫిక్ వెయిట్ అనేది వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది 2 ప్రాపర్టీస్, రైట్. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ నెక్స్ట్ వన్, దట్ ఈస్ థర్డ్ వన్, స్పెసిఫిక్ వాల్యూమ్. సో దట్ ఈస్ స్మాల్ v. దట్ ఈస్ ఈక్వల్ టు వాట్ ఇస్ ద స్పెసిఫిక్ వాల్యూమ్? సో డెన్సిటీ అంటే ఏం చెప్పుకున్నాం? మాస్ బై వాల్యూమ్ చెప్పుకున్నాం కదా. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే వాల్యూమ్ బై మాస్. సో వాట్ ఆర్ ది యూనిట్స్? సో దట్ ఈస్ వాల్యూమ్ అంటే ఏం చెప్పుకోవచ్చు? మీటర్ క్యూబ్ బై కేజీ. చూడండి, సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్ చెప్పుకున్నాం. సో మరి స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏం చెప్పుకున్నాం? వాల్యూమ్ బై మాస్ చెప్పుకున్నాం. మరి ఏం చెప్పుకోవచ్చు? దిస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది డెన్సిటీ అని చెప్పుకోవచ్చా లేదా? డెన్సిటీ ఏంటండి? మాస్ బై వాల్యూమ్. సో ఇది ఎలా ఉంది? రివర్స్గా ఉందా లేదా? సో కాబట్టి మనం స్పెసిఫిక్ వాల్యూమ్ ఏం చెప్పుకోవచ్చు? సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఏం చెప్పుకోవచ్చు అండి? దట్ ఈజ్ ఈక్వల్ టు 1/ρ. దిస్ ఈజ్ డెన్సిటీ. సో సింప్లీ కాల్డ్ యాజ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు డెన్సిటీ, రైట్. సో దిస్ ఈజ్ ద స్పెసిఫిక్ వాల్యూమ్. మరి fourth one, that is specific gravity. So this is very very important, ఎందుకంటే మీరు ఏ ప్రాబ్లం చేయాలన్నా మనకి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది ఎలా కనుక్కోవాలో తెలియాలి, రైట్. సో వాట్ ఇస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ? సో దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్, ఎనీ ఫ్లూయిడ్, ఏదైనా మీరు ఒక ఫ్లూయిడ్ తీసుకుంటే దాని డెన్సిటీ. సో దట్ ఈస్ డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ డివైడెడ్ బై density of standard fluid. This is one definition. So second one వచ్చి that is equal to specific weight of
specific weight of fluid divided by specific weight of standard fluid. సార్ రెండు ఒకటే అన్నాను చూడండి. మరి డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ రెండింటికి ఒకటే డెఫినేషన్ అన్నాను సార్. ఎందుకంటే చూడండి, వాట్ ద స్పెసిఫిక్ వెయిట్ రో జీ, వాట్ ద స్పెసిఫిక్ వెయిట్ రో జీ. సో దిస్ ఈజ్ ఎనీ ఫ్లూయిడ్, దిస్ ఈజ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. సో మనకు ఆల్రెడీ తెలుసు యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ దేనికైనా సరే ఒకటే, దట్ ఈజ్ 9.81. కాబట్టి మనం జీ క్యాన్సిల్ చేసుకుంటాం, రైట్. జీ క్యాన్సిల్ చేసుకుంటే వచ్చిందండి డెన్సిటీ ఆఫ్ ఫ్లూయిడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్. అదే మనం చెప్పుకుంది సార్. మరి వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ? సో చెప్పండి, వాట్ ఆర్ ది యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ? సో దెర్ ఈజ్ నో యూనిట్స్, రైట్. అది గుర్తుపెట్టుకోండి, నో యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ బికాస్ ఆఫ్ డెన్సిటీ. సో బోత్ ఆర్ క్యాన్సిల్, పోతే ఇంకేం వెళ్తుందండి, ఏం మిగలదు. కాబట్టి దెర్ ఈజ్ నో యూనిట్స్ ఫర్ స్పెసిఫిక్ గ్రావిటీ. సో దీస్ ఆర్ ది సమ్ ప్రాపర్టీస్, రైట్. సో మనం నెక్స్ట్, సో నౌ దెర్ ఆర్ సో మెనీ ఇంపార్టెంట్ మనకేముంటాయండి ప్రాపర్టీస్ ఉన్నాయి. అవి జాగ్రత్తగా వినండి, వీటిలో నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అని వస్తుంది, రైట్.